Hello guys, welcome back to my channel. So నిన్న వీడియోలో మనం ఎక్సర్సైజ్ 2.2 ఫస్ట్ అండ్ సెకండ్ ప్రాబ్లమ్స్ చూసాం కదా. సో ఈరోజు థర్డ్ వన్ చూడండి. ఓకే, ఇఫ్ ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 2, 4, 6, 8, 10 అండ్ బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ 3, 6, 9, 12, 15 ఫైండ్ ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ. అంటే ఈ సెట్స్ని మైనస్ చేయడానికంటే ముందు నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇదే తీసుకుందాం సేమ్. సో సపోజ్ నేను వెన్ డయాగ్రామ్స్లో చూపిస్తాను. ఓకే, సపోజ్ ఓకే రఫ్గా డ్రా చేసుకుందాం. ఇది సెట్ ఏ అండ్ ఇది సెట్ బి అనుకోండి. ఓకే, ఏ అండ్ బి. ఇది కూడా సెట్ ఏ అండ్ సెట్ బి. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సెట్ ఏని ఏమనుకుందాం, 1 2 3 4 5 అనుకుందాం. 1 2 3 4 5 అనుకుందాం. ఓకే, సెట్ బిని 4 5 6 7 అనుకుందాం. ఓకేనా. సో ఫస్ట్ ఇది ఏ మైనస్ బి, సో ఇది బి మైనస్ ఏ. ఓకే, సో ఏ సెట్లో ఉన్నవి రాసేసుకుందాం. 1 2 3. కాకపోతే అంతకంటే ముందు కామన్గా ఉన్నవి ఉంటాయి కదా, ఈ రెండిట్లో కామన్గా ఉన్నవి మిడిల్లో రాసుకోవాలి. ఓకేనా. సో రిమైనింగ్ ఏమున్నాయి, 6 and 7, రైట్. ఇక్కడ కూడా సేమ్ అదే వస్తుంది కదా. ఇక్కడ చూడండి, సెట్ 1లో 1 2 3 4 and 5 కామన్గా ఉన్నాయి కాబట్టి రెండింటికి 4 and 5 అండ్ రిమైనింగ్ 6 and 7. ఇప్పుడు ఏం చేయాలి, ఏ మైనస్ బి అంటే ఏ సెట్లో నుండి బి మొత్తాన్ని తీసేయాలి. అవునా, ఏ మైనస్ బి అంటే ఈ ఏ సెట్లో నుంచి బి మొత్తాన్ని తీసేయాలి. తీసేస్తే మనకు మిగిలింది ఏంటమ్మా, 1 2 3. అర్థమైందా? ఓకే, సో ఏ మైనస్ బి అంటే ఏలో నుంచి బి మొత్తాన్ని తీసేయాలి. కామన్గా ఉన్నాయి కూడా తీసేయాలి. ఇది మొత్తం సెట్ బీనే కదా. సో కామన్గా ఉన్నాయి కూడా మొత్తం తీసేస్తే మిగిలింది మనకు 1 2 3 ఆన్సర్ అనమాట. ఇప్పుడు బి మైనస్ ఏ అంటే ఏంటి, బిలో నుండి ఏ తీసేయాలి. ఈ బిలో నుండి ఏ మొత్తాన్ని తీసేయాలి. ఇలా ఇది మొత్తాన్ని తీసేయాలి. తీసేస్తే మిగిలిన ఆన్సర్ ఏంటి, 6, 7. అర్థమైందా? ఓకే, సో కామన్గా ఉన్నాయి కూడా తీసేస్తాం, మిగిలింది మాత్రమే రాసుకుంటాం. సో అలాగే ఇక్కడ కూడా మనం ఆన్సర్ చేయాలి, కాకపోతే వెన్ డయాగ్రామ్ లేకుండా. ఓకేనా. సో మనం గివెన్ అని చెప్పేసి సెట్స్ రాసుకుంటాం కదా. గివెన్ సెట్స్ ఆర్, ఓకే, గివెన్ సెట్స్ ఆర్ ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 2 4 6 8 10. ఓకే, అండ్ బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ 3 6 9 12 15. సో ఫస్ట్ ఏం ఫైండ్ చేయాలి మనం, ఏ మైనస్ బి కదా. ఓకే, ఏ మైనస్ బి. ఏ మైనస్ బి అంటే ఫస్ట్ ఏ సెట్ రాసుకోండి. సెట్ ఆఫ్ 2 4 6 8 10 మైనస్ సెట్ బి 3 6 9 12 and 15. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, ఇంతకుముందు మనం వెన్ డయాగ్రామ్లో చూపించుకున్నట్టు కామన్గా ఉన్నవేంటో నోట్ చేసుకుందాం. 6 కామన్గా ఉంది, అవునా. సో ఆ 6 అనేది మనం ఇక్కడ తీసేస్తాం. 6 కామన్గా ఉన్నది తీసేస్తాం. ఏలో నుంచి బి మొత్తాన్ని తీసేస్తున్నాం కాబట్టి బి మొత్తాన్ని తీసేసి కామన్గా ఉన్నది కూడా తీసేస్తాం. తీసేసిన తర్వాత మనకేం మిగులుతుంది, 2 4 8 10. అంతే కదా. కామన్గా ఉంది తీసేసి బి మొత్తాన్ని తీసేయాలి, ఏ మైనస్ బి అంటే. ఓకేనా. సో ఇది ఆన్సర్. మీకు ఏదైనా ఇప్పటికీ అర్థం అవ్వలేదు, ఏదైనా డౌట్ ఉందంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను ఇంకొంచెం క్లియర్గా చెప్తాను. ఓకేనా. ఐ హోప్ ఇది అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ బి మైనస్ ఏ. ఓకే, సెట్ బి ఏమి ఇచ్చాడు మనకి, 3 6 9 12 15 మైనస్ ఏ సెట్ ఏముంది మనకి, 2 4 6 8 10. ఓకే, సో ఇక్కడ కూడా కామన్గా ఉన్నవి తీసేస్తాం. తీసేసి బిలో నుండి ఏ సెట్ మొత్తాన్ని మైనస్ చేయాలి మనం. ఇది మొత్తం ఎలాగో రాదు ఇప్పుడు మనకి ఆన్సర్లో. దానితో పాటు కామన్గా ఉన్నది కూడా తీసేస్తాం అనమాట, మైనస్ చేసేస్తాం. కాబట్టి మిగిలింది రాసేసుకుంటాం. ఓకే, 3 9 12 15. ఓకే, దిస్ విల్ బి ఈక్వేషన్ నెంబర్ 2. ఓకే, సో ఫ్రమ్ 1 and 2, from equation 1 and 2, what we notice, a minus b is not equal to b minus. So they both are not equal. Sorry, a minus b is not equal to b minus a. Okay,
సో ఇదన్నమాట. ఇది మీకు బాగా అర్థం అవ్వాలి అంటే నేను ముందు చెప్పిన ఏమంటారు వెన్ డయాగ్రామ్ ఏదైతే ఉందో అది ఇంకొకసారి రివైజ్ చేసుకోండి, చూడండి, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి మీకు ఇంకా క్లియర్గా అర్థం అవుతుంది. ఏం లేదమ్మా, ఈ సెట్స్ ఉన్నాయి కదా, కామన్గా ఉంది తీసేసి ఇది కూడా తీసేస్తాం. బి సెట్ తీసేయాలంటే అదే బిలో నుండి ఏ మైనస్ చేయాలంటే ఏంటి, ఏ మొత్తాన్ని మైనస్ చేస్తాం, కాకపోతే కామన్గా ఉన్నాయి కూడా రిమూవ్ చేసేస్తాం. రిమూవ్ చేసి రిమైనింగ్ ఆన్సర్ రాసుకుంటాం. అట్ లాస్ట్ మనకి ఏం ప్రూవ్ అయింది, ఏ మైనస్ బి ఇస్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. ఓకేనా? సో తర్వాత వచ్చే వీడియోస్లో ఫర్దర్గా ఉన్న సమ్స్ అని డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.